ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తక్కువ మసాలా అంటే మనకు ప్యాకెట్ మసాలాతోటే దీని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగి వాటర్ పంపేసుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ కారము ఉప్పు అనేది ప్రతి ఒక్క పీసుకు పట్టేటట్టు మసాజ్ లాగా చేసుకోండి. అప్పుడే ఫ్రై చేసేటప్పుడు దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. ఈ పెరుగు వేసుకొని కూడా ఈ పెరుగు మొత్తం కూడా ఈ పీసెస్కు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి, లేకుంటే బయట పెట్టేసుకున్నా పర్లేదండి. ఫ్రై చేసే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ అల్లం పేస్ట్ అనేది ఆనియన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కోసం వేసుకోండి. మనం కలిపెట్టేసుకున్న చికెన్ పీసెస్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా పీసెస్కు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా 3 మినిట్స్ చూడండి. ఈ విధంగా 3 మినిట్స్ ఉడికిన తర్వాత మనకు వాటర్ అనేది పైకి వస్తుంది. ఎందుకంటే చికెన్లో మనకు వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి వాటర్ అనేది పైకి వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 10-15 వరకు క్యాష్యూ నట్స్ వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, మరి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మనకు కరివేపాకు వల్ల హెయిర్ అనేది దృఢంగా పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ మనకు కర్రీస్ చేసేటప్పుడు కరివేపాకు మాత్రం ఉంటే మర్చిపోకండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. ఆల్రెడీ మనకు 80% ఉడికిపోతుంది కదా. ఇలా 80% ఉడికిన తర్వాత చికెన్ మసాలా దొరుకుతుంది మనకు, బయట షాపులలో చికెన్ మసాలా దొరుకుతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు వాడకుండానే ప్యాకెట్ మసాలాతో కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి. బ్యాచిలర్స్ బ్రదర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.